ఆరుగురు భక్తుల మృతికి కారణమైన టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది వైసీపీ. టీటీడీ బోర్డులోని వ్యక్తుల ఈగో కోల్డ్ వార్తోటి భక్తులు బలయ్యారని, భక్తుల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా టీటీడీ చైర్మన్ మాట్లాడారని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. చైర్మన్ టీటీడీ చైర్మన్ అంటాడు, ఎవడో సారీ చెప్పమంటే నేనేది చెప్తాను. అసలు ఆ మాటలు మాట్లాడచ్చా అని అడుగుతున్నా. ఏంటి అహంకారము? ఇంకోటి అంటారు, ఆయన డిప్యూటీ సీఎం గారేమో డైరెక్ట్గా చెప్తున్నాడు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క వైఫల్యం అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కింద ఉన్నప్పుడు ఆయన వైఫల్యం అని చెప్పినప్పుడు 7 ప్రాణాలు పోయిన దానికి వీళ్ళు బాధ్యత తీసుకుని ఇమీడియట్గా బోర్డుని రద్దు చేయాలి, రాజీనామా చేయాలి గౌరవంగా. ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్తో, ఒకరికొకరి మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా?